హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఎన్ని తిన్నా బోరు కొట్టకుండా తిన్నా కొద్దీ తినాలనిపించే అంత టేస్టీగా ఉండే హెల్దీ స్నాక్స్ని అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవైతే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి, అలాగే చాలా హెల్దీ ఫుడ్ కూడా. సో ఇవైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా దీనికోసం అయితే మనము శనగలను అయితే నానబెట్టుకోవాలి ఒక 4 hours. ఇవైతే తెల్ల శనగలు అన్నమాట. వీటినే కాబోలి శనగలు అని కూడా అంటారు. 4 hours తర్వాత మనకైతే శనగలు ఈ విధంగా ఉబ్బాయి అన్నమాట. వీటిలో వాటర్ని అయితే మొత్తం అయితే పంపేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ని అయితే తీసుకొని అందులో ఈ శనగలను అయితే వేసుకొని శనగలు మునిగే వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక 1/2 tablespoon వరకు అయితే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పైన క్యాప్ అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోండి. మనకి 4 విజిల్స్ అయితే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. 4 విజిల్స్ తర్వాత మనకైతే శనగలు ఈ విధంగా మంచిగా ఉడికాయి. ఇవైతే మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం పలుకులాగా ఉంటేనే మనకి బాగుంటుంది. దీంట్లో ఉన్న వాటర్ని అయితే మొత్తం పంపేసుకొని ఈ విధంగా జల్లెడలో అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల వాటర్ అయితే మనకి ఏమి ఉండకుండా ఉంటాయి. సో ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. అందులో 2 tablespoon కార్న్ఫ్లోర్, అలాగే 1 tablespoon మైదా పిండి, అదేవిధంగా 1 tablespoon శనగపిండిని కూడా తీసుకొని ఈ విధంగా మంచిగా ఒకసారి కలపండి. ఇందులోనే రుచికి తగినంత కారము, అదేవిధంగా సాల్ట్ ఆల్రెడీ మనం శనగలలో యాడ్ చేసాం కాబట్టి కాస్త చూసి యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1/2 tablespoon దాకా ధనియాల పౌడర్, అలాగే 1/2 tablespoon వాము జీలకర్ర పొడి, అలాగే కరివేపాకు మరియు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని అంతా ఒకసారి కలుపుకొని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా ఇందులో యాడ్ చేసుకొని కలపండి. వీటిని అయితే ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మరొక్కసారి మంచిగా కలపండి. వాటర్ అయితే అంత ఎక్కువ ఏం పట్టవు, 1 tablespoon ఆర్ 2 tablespoon పడతాయి అంతే. మరీ ఎక్కువ వాటర్ వేసి అయితే కలుపుకోకండి. ఇది కొంచెం మనకి గట్టిగానే ఉండాలి. అలా ఉంటే మనకు ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి. ఆయిల్ అయితే చాలా హీట్ అయిన తర్వాత అందులో అయితే ఈ విధంగా ఒక్కొక్కటి అయితే వేసుకోండి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల మనకైతే క్రిస్పీగా వస్తాయి అన్నమాట అన్నీ కూడా. సో మీకైతే ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసుకోండి. స్టవ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్కి అయితే మార్చుకుంటూ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. వన్ సైడ్ కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. మనకి 2 sides కూడా మంచిగా వేగినాయి అన్నమాట. ఈ విధంగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే తీసి టిష్యూ పేపర్ పైన అయితే వేసుకోండి. అలాగే మిగిలిన వాటిని కూడా అన్నిటిని అయితే వేసుకోండి. అంతేనండి, చాలా చాలా సింపుల్ ప్రాసెస్. మనకైతే హెల్దీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి చేయడానికి మనకు అంత టైం కూడా ఏం పట్టదు. కరెక్ట్ ఒక 10 minutes అయితే సరిపోతుంది. అప్పటికప్పుడు ఈజీగా ఈ విధంగా హెల్దీ స్నాక్స్ పిల్లలకి చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా తింటారు. ఇవైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.